పెళ్లి బరాత్ అంటే బ్యాండ్ సప్పుళ్ళు డీజే మోతలతోని ధూమ్ ధామ్ గా చేసుకుంటారు. గట్లనే ఎవరన్నా పెద్ద లీడర్లు ఊర్లకు వస్తే ఫ్లెక్సీలు బ్యానర్లు గట్టి ఎదుర్కొంటారు. డప్పు సప్పులతోని ఊరేగిస్తారు. ఇక బయట దేశం పోయొచ్చిన వాళ్ళను, ఆటలలను పాటలలను చదువులను తోపు ర్యాంకులు కొట్టొచ్చిన వాళ్ళను సప్పులతోని ఎదుర్కొని ఊరేగింపు చేసుకుంటా ఇంటికి దొలకపోతారు. ఆగో ఆసొంటిదే ఓ ఊరేగింపు అవుతుందిలా కాకుంటే డప్పు సప్పుళ్ళు పటాకుల మోతలతోటి జోరుగా నడుస్తాంది ఊరేగింపు. డాన్సులు ఒక్కటే తక్కువ, బిడ్డే ఆటలనో పాటలనో చదువులనో ఫస్ట్ వచ్చినందుకు నాయన గిట్లా వెల్కమ్ చెప్పిండేమో అనుకునేరు. పెన్మిటితోటి ఇడిపోయి అమ్మగారింటికి వచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో నిరుడు బిడ్డ పెండ్లి చేసిండు మా సంబురంగా. 4 వద్దులు సంసారం మంచిగానే నడిచింది. అటెన్క అల్లుడి గారి అస్సలు భాగోతం బయటపడ్డది. మనోనికి ఇది 2వ లగ్గమట. సరే అయ్యిందేదో అయ్యింది, ఈ కాంచి నిమ్మలంగా ఉండురని అత్తమామలు బుద్ధి చెప్తే అయ్యగారు ఇంకింత షురువు చేసిండట. తిట్టుడు కొట్టుడు ఇంట్లేసి గొల్లం పెట్టుడు. భార్య మూకోలే పతో ఇంకేగుడు నాతోని కాదే మన ఇంటికి వస్తా అని బిడ్డ ఏడుస్తుంటే సరేమ్మా నువ్వు నాకు బరువారా అని పెండ్లినాడు భరత్ దీసి దోలినట్టే పెన్మిటిని ఇడిచొస్తుంటే అంతే గొప్పగా ఇంటికి తీసుకొచ్చిండు. ఇడుపు కాగితం కోసం కోర్టులా కేసేసిండ్రు. లగ్గం చేసినాం అయిపోయింది అని బరువు దింపుకోకుండా కష్టాలున్న కన్న బిడ్డను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని ఇంత గొప్పగా దోలుకొచ్చిన నాయనకు ఆడవిల్లల తరపున దండాలు.